స్థానిక ఎన్నికలు 30లోగా కష్టమే. గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్ లోనే బీసీ కోటా బిల్లులు. ఇదే హైకోర్టుకు విన్నవించి గడువు కోరనున్న రేవంత్ సర్కార్. 1-2 రోజుల్లో కోర్టు అనుమతితో స్థానికంపై నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతుల తీవ్ర వ్యతిరేకత. ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే ఓడిపోతామని కాంగ్రెస్ నేతల్లో భయం. ఎంత ఘోరం అంటే పరిస్థితి. ఈ ఎలక్షన్స్ పెట్టకపోవడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ సీట్లలో. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు హరిగోసలు పడుతున్నారు. అది ఇలా పాలించేటోళ్ళు లేక, గ్రామాల్లోనైతే సర్పంచులు లేక మామూలు ఇబ్బంది కాదు. ఈ ఇబ్బంది ప్రజలకు ఎంత ఉందో అధికారులకు అంతే ఉంది. ఇక పంచాయతీ కార్యదర్శుల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళకున్న ప్రస్తుత సిచ్యువేషన్ ఎవ్వరికి లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అందరికంటే ముఖ్యం వాళ్ళకు. ప్రజలంతా వాళ్ళ మీద పడిపోతున్నారు. గ్రామాల్లో ఈ చేసేది ఏం లేదు. ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయినాయి. తెల్లారితే పంచాయతీ కార్యదర్శులు వీళ్ళకి అవపడుతున్నారు. వాళ్ళ మీద పడి వీళ్ళు ఫైరు జనాలు. మాకు అవి రావట్లేవు, ఈ రావట్లేవు, వాటర్ రావట్లేవు, కాలువలు పట్టలేదు. ఏం చేస్తారు పంచాయతీ కార్యదర్శులు? వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పెట్టాలి. అట్లా కూడా పెడుతున్నారు చాలా మంది. అధికారుల ఒత్తిడి తట్టుకోలేక, ఇటు ప్రజల ఒత్తిడి తట్టుకోలేక. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సస్పెన్షన్ ఇప్పట్లో వీడే పరిస్థితి కనిపించడం లేదు. హైకోర్టు ఆదేశించినట్టుగా ఈ నెల 30లోగా నిర్వహించలేమనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టుంది, కనబడుతూనే ఉంది. ఏడాదిన్నరగా ఎన్నికలకు వాయిదా వేస్తూ వస్తున్న రేవంత్ సర్కార్ మరికొంత కాలంగా ఆగాలని డిసైడ్ అయినట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత రైతులను వేసిన క్రమంలో ఇప్పుడు స్థానిక ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదన్న ఒక్క నెపంతో బీసీ కోటను అడ్డం పెట్టి రాళ్ళు. ఇవన్నీ అవసరం. పార్టీ పరంగా ఇచ్చేసే ఫస్ట్ ఎలక్షన్స్కి వెళ్ళు. వేరే పార్టీలు ఏం చేస్తాయి, నువ్వు బీసీ కోటా తెలవని నేను ఎలక్షన్స్ రావద్దు అదే అని వాళ్ళు. ఇది ఒక 6 నెలల ముందు చేయాల్సింది కదా ఈ ప్రాసెస్. ఇప్పుడు ఊర్లో జనాల పరిస్థితి ఎట్లుందంటే కాలువలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. అసలు పనులు చేసేవాళ్ళు లేరు. గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు సరిగా లేవు. వాళ్ళ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు? వాళ్ళ మీద పనులు వేరే పనులకు కొట్టగుడ్డు కోసం వేరే పనులకు పోయే పరిస్థితి వచ్చింది వాళ్ళు. అయినా కూడా పంచాయతీ కార్యదర్శులకు ఉన్న ఒత్తిడి మామూలుగా లేదు. ఇప్పుడు ప్రస్తుతం గ్రామాల్లో వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు ఆగిపోయినాయి. 2 సంవత్సరానికి సర్పంచులు లేక, ఇటు స్పెషల్ ఆఫీసర్లు సరిగా రాక, స్పెషల్ ఆఫీసర్ ఎవరిలో కూడా తెలియదు చాలా గ్రామాలలో. వాళ్ళ అవగాహన ఏముంది? వాళ్ళు ఏదో అధికారం ఉండబట్టి స్పెషల్ ఆఫీసర్కి ఇచ్చేసారు కార్యదర్శితో పాటుగా సర్పంచ్ ప్లేస్ లో. కానీ వాళ్ళకు ఆ పట్టు లేదు, వాళ్ళకు దీని మీద తెలియదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ఒక సైన్ పెడతారు అంతే కావాలంటే. అంతమించి వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి ఒక్కడే పడుతున్నారు ప్రజలకు. ఇప్పుడు వాళ్ళకి ఏది రాకుండా గ్రామ పంచాయతీ ఆఫీస్కి పోతారు, కార్యదర్శి మీద పడిపోతారు. ఆయన ఏం చేస్తాడు? పైనుంచి నిధులు రావట్లేదు, సిబ్బందికి జీతాలు ఇవ్వాలి, ఊర్లో పనులు చేపియాలంటే ప్రతిదీ డబ్బులతోనే కూడుకున్నది. ఆయనకు వచ్చే నెల జీతానికి పనిచేసే పంచాయతీ కార్యదర్శి ఏం అభివృద్ధి పని చేస్తాడు? గ్రామానికి ఎంతవరకు చేయగలుగుతాడు? ఒక 2 సంవత్సరాల నుంచి సర్పంచులు లేరు. ఆ కొరత ప్రజల మీద ఎంత పడుతుందో కార్యదర్శుల మీద అంతే పడుతుంది. ఈ ఒత్తిడి తట్టుకోలేక కొన్ని పనుల కాడ కొందరు ఇప్పుడు దగ్గర వేల సంఖ్యలో ఉన్న కార్యదర్శులలో 10వ సంఖ్యలో లంచాలు తీసుకొని దొరికింది. వాళ్ళు తప్పుదో ఓకే, వాళ్ళని సస్పెండ్ చేసి ఓకే, వాళ్ళు చేసిన తప్పు. మిగిలిన వేల మంది పరిస్థితి ఏంది? నిజాయితీగా పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఆలోచించాలి కదా మనం. దొరికిన వాళ్ళు సస్పెండ్ అవుతారు, తప్పు శిక్ష అనుభవిస్తారు, ఓకే. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? నిజాయితీగా పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎక్కడి నుంచి తెస్తారు నిధులు వాళ్ళు? అభివృద్ధి పనులకు అయితే గ్రామాల్లో చిన్న పనులు, వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి పైపులు సరి చేయడం కాంచెల్లి ఏది చేసినా డబ్బులే పెట్టాలి. ఫండ్స్ లేవు, ఏం చేయాలి? ఎక్కడి నుంచి తీసుకురావాలి? గత బిల్లులు అట్లనే పెండింగ్ లో ఉన్నాయి. ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు కూడా వీళ్ళనే అడుగుతారు, ఇంకా రావట్లేదు అంటే వీళ్ళు ఏం చేస్తారు? సొంత డబ్బులు. చాలా మంది కార్యదర్శులు నేను ప్రత్యక్షంగా చూస్తున్నా, వాళ్ళు సొంతంగా అప్పు చేసుకొని గ్రామాల్లో పనులు చేయించే పరిస్థితికి వచ్చారు. ఇది తట్టుకోలేదు. ఇటు పై ఆఫీసర్ల ఒత్తిడి తట్టుకోలేదు, ఇటు ప్రజల ఒత్తిడి తట్టుకోలేక అసలు ఫస్ట్ ఈ ఎలక్షన్స్ వాళ్ళ కోసం నిర్వహించాలనే పరిస్థితికి వచ్చేసింది. ఆఖరికి అంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు రాష్ట్రంలో. ప్రజలు కూడా కొద్దిగా ఆలోచించి వాళ్ళపై ఎంత మేరకు ఒత్తిడి తెద్దాం, వీళ్ళ చేతిలో ఎంత ఉంది అనేది రియాలిటీ చెక్ చేసుకోండి. సర్పంచులు, ఈ కార్యదర్శులు ఎంతవరకు చేయగలుగుతారు ఈ పనిని? క్లియర్ గా వాళ్ళు చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ చాలా మంది ఏంది, ఈయన మనకు సర్వెంట్ కదా, చేయాలి కదా అన్న ఉద్దేశంతో ఉంటారు. అలా అని అందరిని అనట్లేదు నేను. ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. లంచాలు తీసుకునే వాళ్ళు ఎట్లనే దొరుకుతారు ఎలాగవతే రేపు. మొత్తానికి ఈ స్థానిక ఎన్నికలు ఇటు ప్రజలు ఎంత కష్టపడుతున్నారో అటు పంచాయతీ కార్యదర్శులకు అదే పరిస్థితి ఉంది. చిన్న అధికారులు ఆల్మోస్ట్ అన్ని జూనియర్ అసిస్టెంట్లు అయితే ఎవరైతే ప్రతి ఒక్క చిన్న అధికారులపై ఒత్తిడి అంతే విధంగా ఉంది. గ్రామాల్లో అయితే ఎక్కడైతే. దయచేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎలక్షన్స్ పోయే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం.
ఏదో రకంగా.